హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇండియా నుంచి పార్సిల్స్ వచ్చినాయి. 40 కేజెస్ మొత్తం ఈ 2 కలిపి. మా అన్నయ్య, అమ్మ చాలా ప్రేమతో పంపించారు. ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలీదు. చాలా క్యూరియస్‌గా ఉంది. ఓపెన్ చేసి అసలు ఏం పంపించారో చూడడానికి. ఓపెన్ చేద్దాం లేట్ చేయకుండా ఇంకా. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూడంగానే నాకు చాలా ఇష్టమైన మిక్చర్. వావ్, సూపర్! కారపూస, దీన్ని ఏమంటారు? కారపూస అంటారా? కారపూస. ఓకే, ఇదేంటిది? ఓ, చూడండి ఇవి. దీన్ని ఏమంటారు? శనగుండలు, నువ్వులుండలు కలిపి మిక్స్ చేసి చేశాడు. అబ్బా, ఇది నాకు ఈజీగా రోజుకోటి తిన్నా సరే ఒక 3 మంత్స్ వస్తుందేమో. ఓ, ఇంకా కారపూస ఉంది. సో ఇదేదో కొంచెం ఆయిలీలా ఉంది. సంథింగ్ నేను ఏదో పికిల్ అనే అనుకుంటున్నాను. ఆరెల్స్ ఇంకేదైనా అయ్యి ఉండాలి. కరకరలు ఆడుతున్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసి ఇవి చేకొడియాలు అనుకుంటున్నాను. మామూలుగా దీని ఏమంటారు? చక్రాల్లా ఉంటాయి కదా, అవి ఆయిల్లో చేశారు. సో ఇంకా మిక్చర్. ఓకే, ఐ మీన్ కారపూస. ఓకే. సో చాలా మొత్తం మొత్తం ఇంట్లో నా కోసం చాలా ఉన్నదంతా పంపించేసినట్టున్నాడు మా అన్నయ్య. ఓకే, చాలా రోజులు ఉంటుంది, మా ఫ్రెండ్స్ కూడా తింటారు. ఏంటిది? బ్లాంకెటా? సంథింగ్ ఏదో. వావ్, ఇది ఏంటి? ఆల్ మిక్స్చరా? దాల్ పప్పు అన్నీ ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో నాకు ఆఫీస్ నుంచి రాగానే నాకు బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఉంటే నాకు చాలా, అంటే నాకు ఈవినింగ్ స్నాక్స్లా ఉంటుంది. ఎప్పుడు ఆకలేస్తూ ఉంటుంది ఆఫీస్ నుంచి రాగానే కూడా. సో ఇది నాకు చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా మా మా వదిన వాళ్ళ చెల్లికి ఎంగేజ్మెంట్ అయితే ఆ ఫంక్షన్లో చేశారు ఫ్రెండ్స్. సో అనుకుంటున్నాను అందులోనే చేశారు. సో చాలా కష్టపడి మా అన్నయ్య దగ్గరుండి మరి నాకు టేస్ట్ కూడా పోకుండా చేపించారు. చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. దాదాపు కొన్ని నెలలు తినొచ్చు నేను. వావ్, చూసారా? నూలప్పడాలు, ఇవి నెయ్యి అప్పడాలు అంటారు వీటిని ఏంటంటే మనం ఆయిల్లో వేపుకొని పెరుగన్నంలో కానీ పప్పుచారు అన్నంలో కానీ చాలా బాగుంటుంది అనమాట. మొత్తం మిక్చరే పెట్టినట్టున్నాడు ఎక్కువ. ఫ్రెండ్స్ ఇవి చూడండి, ఇవి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అంటారు వీటిని. సో ఈ సగ్గుబియ్యం వడియాలు మా అత్త దగ్గరుండి చేపించారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు. మరి చూడాలి. బాగుంటాయి అంటే బాగుంటాయి, ఖచ్చితంగా నాకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇది ఏంటిది? ఇది పెద్ద క్యాన్ బిటర్. ఓమో, ఏంటి ఇంత బరువు ఉంది ఫ్రెండ్స్? ఇది ఏమో ఏమో ఉంది, నాకు తెలియదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇందులో నువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్, సీడ్స్, సెసమీ సీడ్స్. సో నువ్వుండలు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి ఇది నువ్వుండలు అనుకుంటున్నాను. నువ్వుండలు నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాగుల చవితి అప్పుడు మా అమ్మ నువ్వు ముద్ద ఎప్పుడు చేస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని చూసేవాడిని. ఫ్రెండ్స్ మా అన్నయ్య కుక్కర్ కూడా పంపించాడు ఫ్రెండ్స్. సో మొత్తం మిక్చరే ఎక్కువ పెట్టినట్టున్నాడు మొత్తం మా అన్నయ్య నాకు. సో మొత్తం ఇక్కడ చూడండి, ఇది చూడండి, మొత్తం మిక్చర్లు. రూమ్ అంతా మిక్చర్లు, కారపూస, సగ్గుబియ్యం వడియాలు, ఇంకా ఏవో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఐ థింక్ ఇవి మిక్సీ, గ్రైండర్ మిక్సీ అనుకుంటా. అంటే మనం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏమన్నా న్యాచురల్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లెండర్స్ ఉంటాయి, మిక్సర్స్ దొరకవు అంటారుగా. సో ఇప్పుడు ఇవి నేను ఓపెన్ చేస్తాను, ఇందులో ఏమన్నా చూద్దాం. సో ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మొత్తం ఫుల్లీ కవర్డ్, ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. సో అమ్మయ్య, ఫైనలీ we got a grinder, mixie, whatever you can call, Crompton. The brand name is Crompton. I think it's good brand. So I have another kind of box.
సో ఇందులో పెద్ద మొత్తం 3 జార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసి చిన్నది నేను వాడతాను అనుకుంటా, అల్లం వెల్లుల్లి పేస్ట్కి కానీ. సో ఇదేమన్నా చట్నీస్ లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే ఇది వాడతానేమో, తెలీదు ఎలా వాడాలో తెలీదు. బట్ ఇప్పుడు సో ఉన్నాయి కాబట్టి మనకి కంఫర్ట్ అనమాట. ఇక్కడున్న బ్లెండర్స్ ఎలా ఉంటాయంటే మనకి అంత మిక్స్ అవ్వవు, ఓన్లీ జ్యూసెస్కే ఉంటాయి జనరల్గా బ్లెండర్స్. సో దిస్ ఇస్ టొమాటో పికిల్. సో మా అన్నయ్య చేస్తానన్నారు, బట్ నేనేమో ఇంకా టైం పడుతుంది కదా, ఇవన్నీ సెట్ అయినాయి, మళ్ళీ దీనికోసం ఎందుకని చెప్పి నేను ఏదో జస్ట్ లైట్గా పెట్టేసేయమంటే పికిల్ కొనేసి పంపించాడు. సో దిస్ ఈజ్ ఆల్సో గోంగూర పికిల్. సో ఇవి ఎక్కువ తినను, జస్ట్ ఏదో టేస్ట్ చేయాలనిపించింది అందుకని చెప్పి కొంచెం కొంచెం పంపించాడు, అది బయట కొనేసి. సో దిస్ ఈజ్ ఐ థింక్ హోల్డర్, వాట్ ఈస్ ఇట్, కుక్కర్ హోల్డర్. ఓకే, 1 box is completed friends. So I have to open other box. So let's see ఇందులో ఏమున్నాయో చూడాలి. మొత్తం ఇవన్నీ రావడానికి 8 days, అరౌండ్ 8 days పట్టింది అనుకుంటా ఫ్రెండ్స్. మండే పంపించాడు, ఈరోజు ఇక్కడ వెన్స్డే మాకు. సో ఐ మీన్ మండే టు మండే 1 week అండ్ ప్లస్ ఇది ఒక 2 days, ఐ థింక్ 8 to 9 days అయింది. జనరల్గా అయితే విజయవాడ, హైదరాబాద్ లాంటి లొకేషన్స్కి కొరియర్ వేయంగానే ఒక 5 to 6 daysలో వచ్చేస్తుంది, లేదంటే 3 to 5 daysలో వచ్చేస్తుంది. బట్ మా అన్నయ్య ఉండేది ఒరిస్సా స్టేట్లో బరంపూర్లో ఉంటాడు. సో మా అన్నయ్య వదిన అక్కడ ఉంటారు. సో అక్కడి నుంచి కొంచెం సర్వీసెస్ తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ చాలా ఎక్కువ అమౌంట్ అయింది అనుకుంటున్నాను. సో పంపించాడు, అందుకని 8 days పట్టింది ఫ్రెండ్స్. సెకండ్ బాక్స్. ఓకే, సో వాట్ ఇస్ దిస్? ఏదో కవర్ ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, కవర్లో కొన్ని టవల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఇది చింతపండు. ఇక్కడ ఉంటుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట, సో మనకి న్యాచురల్గా అనిపించదు ఫ్రెండ్స్. ఇది చూడండి, సున్నుండలు చాలా మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, చాలా ప్రేమతో చేశారు నాకు తెలిసి. మా అత్తయ్య వదిన వాళ్ళ మమ్మీ బాగా చేస్తారు సున్నుండలు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఇప్పుడే ఓపెన్ చేసి ఒకటి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి చూసారా, పిండోడియాలు. దగ్గర పిండోడియాలు. మా అమ్మ ఈ పిండోడియాలని నాకు ఇష్టం అని చెప్పి, నేను పెరుగన్నంలో తింటానని చెప్పి నా కోసం చాలా కష్టపడి 5 kgs పిండోడియా తెలగపిండి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, వాము అన్నీ వేసి ఒక 3 రోజులు నానబెట్టి ఎండబెట్టి ఏదేదో చేసి ఒక 5 to 6 days చేసి మా అమ్మ ఫైనల్గా అవుట్పుట్ తీసుకొచ్చింది. నాకు చాలా ఇష్టం ఇవి పిండోడియాలు. పెరుగన్నంలో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది, నాకు నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. యా, ఇది ఒక టవల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఏంటిది, లెట్స్ ఓపెన్ దిస్ వన్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఏంటిది, ఫ్రెండ్స్ ఇది మిక్చర్ ఫ్రెండ్స్. వామ్మో, ఏంది ఇంత మిక్చరా? ఇది ఎప్పుడు తినాలి? మా ఫ్రెండ్స్ అందరూ తినేస్తారులే మ్యాక్సిమము. ఎంత తిన్నా సరే ఒక అట్లీస్ట్ 2 to 3 months అయినా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ మిక్చర్, నాట్ దిస్ వన్ ఆర్ నాట్ దిస్ వన్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఓకే, it's a little bit, it's oily, but I just want to open from the top. Wow friends, mixture. Wow, జీడిపప్పు పల్లి. సూపర్ ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, ఇదంతా మిక్చరే. 5 kgs, సారీ 8 kgs, ఐ థింక్ 8 kgs. భలే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. నేను టెంప్ట్ అయిపోతున్నాను, తినేస్తున్నాను. ఇదంతా నేనే తింటా, మా ఫ్రెండ్స్కి ఇస్తా. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. కారం ఇది ఫ్రెండ్స్, ఇది కారం. ఇది ఇంట్లో చేసుకున్న గుంటూరు కారం టైప్ ఇది.
ఇంట్లో మా అత్తయ్య దగ్గర నుంచి చేశారు. లెట్ మీ ఓపెన్ దిస్. ఇది ఒకటే ఓపెన్ చేయలేదు నేను. ఇదిని ఆల్సో అదేంటది నువ్వులుండలు. చేకడియాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇవి మజ్జిగ మిరపకాయలు. ఈ సున్నుండలు, ఇది వన్ టైప్ ఆఫ్ సున్నుండలు, బట్ నాట్ సున్నుండలు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? ఇది చూడండి, నువ్వు ముద్దలు. ఫైనల్లీ ఇవి ఫ్రెండ్స్. మొత్తం మాకు ఇక్కడ ఏవైతే దొరికినా సరే ఇంటి ఫుడ్ న్యాచురల్గా ఉండదు కదా. సో ఇంత టేస్టీ ఫుడ్ నాకు మా అన్నయ్య, అత్తయ్య, అమ్మ అందరు కలిసి చేసి పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక కొన్ని నెలలు హ్యాపీగా ఇంటిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ లేకుండా ఆఫీస్ నుంచి రాగానే తినొచ్చు. అది ఫ్రెండ్స్, ఇది మా వాళ్ళ ప్రేమ, మీ ఇండియా నుంచి వచ్చిన పార్సిల్. సో ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.